నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి పాత ప్రీమియర్ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చారు కొన్ని మద్యం బ్రాండ్లకు సంబంధించి ధరలు కూడా తగ్గించారు మరికొన్నింటిని తగ్గించేందుకు కూడా నిర్ణయించారు అయితే ఇంత చేస్తున్న పొరుగు రాష్ట్రాల మద్యం రాష్ట్రంలో చలామణి అవుతుండడం విశేషం అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు నడిచాయి అప్పటి వరకు ఉన్న ప్రైవేట్ మద్యం దుకాణాలను రద్దు చేసి సొంతంగా షాపులను ఏర్పాటు చేశారు జగన్ కానీ అక్కడ నాసిరకం మద్యం అమ్మకాలు జరిగేవి ధరలు కూడా భారీగా పెంచేశారు దీంతో అటు తెలంగాణ ఇటు కర్ణాటక మరోవైపు తమిళనాడు ఇంకోవైపు ఒరిస్సా మద్యం ఏపీకి చేరేది అయితే ప్రభుత్వ ఆదాయానికి గండి పడేది అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది గతంలో మాదిరిగా ప్రైవేటు మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది పాత ప్రీమియం బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది అయినా సరే పొరుగు రాష్ట్రాల మద్యం ఎప్పటికీ చలామణి అవుతుండడం విశేషం ఇక గతేడాది 71,365 లీటర్ల మద్యం పట్టుబడగా ఈ ఏడాది 1.89 లక్షల లీటర్లు పట్టుబడడం ఆందోళనను కలిగిస్తోంది ఇక ఇతర రాష్ట్రాల మద్యం మన రాష్ట్రానికి రావడానికి ప్రధాన కారణం మద్యం ధరలే ఏపీలో అధిక ధరలు ఉండడం పక్క రాష్ట్రాలు తక్కువ ధర ఉండడంతోనే అక్కడ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో పొరుగు రాష్ట్రాల మద్యంతో పాటు సారా ఏరులై పారింది అప్పట్లో మద్యం ధరలు తగ్గించడంతో వాటి నియంత్రణ సాధ్యమైంది అయితే మద్యం బ్రాండ్లు లేకపోవడంతో అప్పట్లో అదే పరంపర కొనసాగింది ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 3,300 మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి పాత ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి కానీ ధరల్లో మాత్రం పెద్దగా వ్యత్యాసం లేదు దాని కారణంగానే తక్కువ ధర ఉన్న పొరుగు రాష్ట్రాల మద్యాన్ని తెప్పించుకుంటున్నారు భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు ఇక ఇటీవల ఏపీలో ఓ 10 మద్యం బ్రాండ్ల ధరలు తగ్గాయి మిగిలిన బ్రాండ్ ధరలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి ఇక ప్రభుత్వం క్వార్టర్ 99 రూపాయల ధర ప్రకటించిన స్టాక్ మాత్రం అందుబాటులో ఉండడం లేదు ఇక మిగతా బ్రాండ్ల అమ్మకాలపై ప్రభావం చూపుతుండడంతో షాపుల్లో పెద్దగా స్టాక్ ఉంచడం లేదు ఇక డిమాండ్ భారీగా ఉండడంతో పరిమితంగానే సరఫరా చేస్తున్నారు దీనికి తోడు కేంద్ర పాలిత ప్రాంతాలైన గోవా యానాంలలో సాధారణంగానే మద్యం ధరలు తక్కువగా ఉంటాయి అందుకే అక్కడ నుండి ఎక్కువగా తెప్పించుకుంటున్నారు ఇక ప్రభుత్వం నాణ్యమైన మద్యం పేరుతో చాలా రకాల బ్రాండ్లను తీసుకువచ్చింది అయితే కొన్ని బ్రాండ్లను 99 రూపాయలకే అందిస్తోంది ఓ 10 మద్యం బ్రాండ్ల కంపెనీలు తమ ధరలను తగ్గించేందుకు సిద్ధపడ్డాయి అయితే ఇలా తగ్గించిన మద్యం నాణ్యత విషయంలో అనేక రకాల అనుమానాలు అయితే ఉన్నాయి ఇక పాపులర్ మద్యం బ్రాండ్లు సైతం నాణ్యత విషయంలో రాజీ పడుతున్నాయి అనే వాదన వినిపిస్తోంది ఎక్స్చేంజ్ నిబంధనల ప్రకారం ప్రమాణాలు పాటిస్తున్న గతంలో ఉన్న నాణ్యత లేదన్న భావన మందుబాబుల్లో ఏర్పడింది ఈ ప్రభావం మద్యంపై పడుతుంది పొరుగు రాష్ట్రాల మద్యం ఏరులై పారేందుకు అవకాశం కలుగుతోంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి